ఇంకొంచెం తినమ్మా, కొంచెం. ఇంకొంచెం తినమ్మా, కొంచెం. కొంచెం తల్లి, చాలు. తిను, తినమ్మా. ఈ కొంచెం. హలో, ఎవరే? ఇంకెంతసేపే? లేట్ అవుతుంది. వెయిట్. త్వరగా రావే, వెయిట్ చేస్తున్నా. నేను వస్తున్నాను. ఓకే ఓకే. అంత తొందరేంటే? మెల్లగా తాగు. నివిత. ఓకే అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. తీసుకురా. ఏంట్రా టీ తాగడానికి వచ్చా అనుకున్నావా? చూడభిమన్యం, నువ్వే దందా చేసని అడ్డు రావట్లేదు. అలాగే నేనేదందా చేసినా అడ్డు రాకు. నాది నాకు వదిలేయ్. ఇక్కడ నీది నాది అంటూ ఏది ఉండదు. సంపాదించుకుంది సాధించుకుంది మాత్రమే ఉంటుంది. ఈ ఫీల్డ్లో నీ రేంజ్ ఎంతో నా రేంజ్ కూడా అంతే, గుర్తుంచుకో. రేంజ్ అనేది చెప్పుకుంటేనో కొనుక్కుంటేనా రాదు, తెచ్చుకుంటే వస్తుంది. నాకు ఒక రేంజ్ ఉందని చెప్పుకోవడానికి కూడా ఒక రేంజ్ ఉండాలి. సరే, నీతో నాకు గొడవ ఎందుకు? నాకు వచ్చిన దాంట్లో నీకు 30%, నాకు 70%. ఓకేనా? ఎవరు? నేను నివితని. నివిత? అర్జున్, చెప్పు నివిత. నేను ఇక్కడ ఆటోనగర్ ఐరన్ యార్డ్లో ఉన్నాను. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అభిమన్యు ఇక్కడ ఏదో ఒక డీల్ చేస్తున్నాడు. నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. నాలుగు ముక్కలు విసురుతున్నాడు కదా అని పులి ఒకడి కింద కుక్కలా మారిపోతే ప్రతి ఊర కుక్కకి పులి అలుసైపోద్ది. నాకు పులిలా బ్రతకడం మాత్రమే తెలుసు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడే మన్యం, చచ్చిపోతావు. అభిమన్యుని తక్కువగా అంచనా వేసే ఆలోచన నీ మైండ్లోంచి బయటికి రాకపోతే చూడు గజా, ఆ నెక్స్ట్ మినిట్ నీ ప్రాణం బాడీలోంచి బయటకు వస్తుంది. చిన్నప్పుడు మా తాత రోజుకో కథ చెప్పేవాడు. కథ క్లైమాక్స్లో మాత్రం కామన్గా ఒక మాట చెప్పేవాడు. అదేంటంటే, చంపాలని డిసైడ్ అయిన వాడికి చంపాలని కసితో పాటు చచ్చే దమ్ముంటాలని. ఈ గజాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. బురదలో పడుకునే పంది ఎంత బలిసినా దేవుడు ముందు నన్నందవదు. గుడ్. తీసుకురా. ఎవరు మీరు? ఇప్పుడు వద్దులే, మూవ్. ఎస్ సార్. హే, ఎవరయ్యా? ఎక్కడికి? తప్పకా. కూర్చోండి. చెప్పండి. నా పేరు పద్మనాభం, వీడి నా తమ్ముడి జగన్నాథం. నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం.
చెప్పండి. ఈ మధ్య మా బిజినెస్లో మాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు. దానివల్ల మాకు లాభాలు వస్తే ఓకే, బట్ కోలుకోలేని నష్టాలు వస్తున్నాయి. చూడు అర్జున్, నేను ఎవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తా. ఒకటి, మాట్లాడి సెటిల్ చేసుకోవడం. 2, నా దారికి అడ్డు లేకుండా చేసుకోవడం. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. చూడండి పద్మనాభం గారు, ఇప్పటిదాకా మీరు తొక్కేసిన వాళ్ళందరూ తోపులై ఉండొచ్చు, చంపేసిన వాళ్ళందరూ వాళ్ళ బాబులై ఉండొచ్చు, కానీ నేను వాళ్ళలా కాదు. మీరు జనాల్ని మోసం చేయకుండా మీ పని మీరు పద్ధతిగా చేసుకుంటే నేను అడ్డురాను. కాదని కనిపించిన భూమిని అంతా కబ్జా చేసుకుంటానంటే మాత్రం తోలు తీస్తా. మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళండి, లేకపోతే మీరు కబ్జా చేసిన భూమిలోనే మిమ్మల్ని పాతిపెట్టి ఈ స్థలం కనకదుర్గ దేవాలయానికి సంబంధించిందని బోర్డు పెడతా. గెట్ అవుట్. బాయ్ అమ్మా. రే ఆగరా, పొద్దుననగా వెళ్తున్నావు, రాత్రి ఎప్పుడో వస్తున్నావు, ఒక్కోసారి రావడం కూడా మానేస్తున్నావు. అసలు ఇంటికి రానంత బిజీగా ఏం చేస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్య బాయ్. రే సూర్యతేజ న్యూస్ రిపోర్టర్ అంజలి చనిపోయి వారం రోజులు అవుతుంది. దాని వెనక ఎవరున్నారనేది ఇంతవరకు ఏ విషయం వెల్లడించలేదు. పోస్ట్ మార్టం జరిగింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. త్వరలో వివరాలు వెల్లడిస్తాం. నువ్వు చంపమని చెప్తున్న ఈ అభిమన్యు ఎవరో కాదు, స్వయానా మా అన్నయ్య. అన్నయ్య ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా తెలియాలంటే ప్రస్తుతాన్ని వదిలేసి కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి. మా అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ప్రస్తుత సీఎం మా పెదనాన్నే మాకు అండగా నిలిచి మమ్మల్ని చదివించి ఇంత వాళ్ళని చేశారు. కష్టాలు కన్నీళ్లు మనిషిని భయపెట్టడానికో బాధ పెట్టడానికో రావురా. మనిషిని ఇంకా బలంగా మార్చడానికి, ఎలా బతకాలో నేర్పడానికి మాత్రమే వస్తాయి. అందరూ తల్లిదండ్రుల ఆస్తులు పంచుకుంటారు, కానీ మీరు మీ నాన్న ఆశయాల్ని పంచుకోవాలి. అంతేకాదు, వాటిని బతికించుకోవడానికి అనుక్షణం కృషి చేస్తూనే ఉండాలి. అర్జున్, అభి, నేను చేయబోయే ధర్మయుద్ధంలో నేను ఉపయోగించే ఆయుధాలు కావాలి. చెడుపై సమరం చేయడానికి కదిలే రథాన్ని ముందుండి నడిపే సారథులు కావాలి. ఒకరి యుద్ధం వెలుగు పంచడం కోసమైతే మరొకరి యుద్ధం చీకటిని ఛేదించటానికి. మరి అంజలిని చంపిందెవరో? అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరో మన ప్లానింగ్ ని సెకండ్ బై సెకండ్, మినిట్ బై మినిట్ ఫాలో అవుతున్నారు. చంపేదాకా వెళ్లారంటే వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఎందుకైనా మంచిది, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఐఎమ్ సారీ, మీరేంటో తెలుసుకోకుండా అనవసరంగా ఎక్కువగా రియాక్ట్ అయ్యాను. ఇట్స్ ఓకే. హలో హలో, ఇక ఆప్తారా? ఎప్పుడు గన్స్, ఫైట్స్, రౌడీలు, గూండాల గురించేనా డిస్కషన్? భోజనం చేద్దురు పదండి. హలో మేడం, చెప్పు సుశీల్. ఇక్కడ అభిమన్యు గ్యాంగ్ కి పోలీస్ ఆఫీసర్ అర్జున్ గ్యాంగ్ కి మధ్య గొడవ జరుగుతుంది. వాట్? ఎస్ మేడం, నేను ఆల్రెడీ ఛానల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు త్వరగా రండి. నేను ఇప్పుడే వస్తున్నాను. Hey!